హలో అండి, పండుమిరపకాయ పచ్చడి పెడుతున్నానండి. ఇవి పావు కేజీ పండుమిరపకాయలు. ఈ పచ్చడికాయలు అయితే కాదండి, పచ్చడికాయలు అంటే కొంచెం లావుగా ఉండి పొడవుగా ఉంటాయి. ఇవి నేను కూరకు తెచ్చుకున్న కాయలు ఇవి. అందులో పండిన కాయలన్నీ పక్క తీసి పెట్టానండి. పావు కేజీ కాయలు ఇవి. పావు కేజీ కాయలకి 50 గ్రాములు చింతపండు, 50 గ్రాములు ఉప్పు అండి. ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు. మిక్సీ గిన్నెలో చింతపండు, ఉప్పు రెండు కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఈ రెండు గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు పండుమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం. చింతపండు, ఉప్పు ఇలా అయితే మిక్సీ పెట్టేశానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో కలిపి మిక్సీ పడితే ముక్కలకి ఉండిపోద్ది. ఇలా చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. అదే ఎక్కువ మనం ఎక్కువగా నిలవ పచ్చళ్ళు పెట్టుకుని అయితే 5 కేజీలు 10 కేజీలు పెట్టుకుంటే కనుక పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు అవి రోట్లో కుమ్మి జాడీలో పెట్టేసుకోవాలండి. అవి పెట్టుకుని కావాల్సిన టైంలో కాస్త ముద్ద తీసుకుని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది మనం ఇంట్లోకి మామూలుగా చేసుకుంటున్నాం కనుక నేను డైరెక్ట్గానే రుబ్బేస్తున్నాను. ఇంకా రుబ్బేసి తాలింపు పెట్టేస్తాను డైరెక్ట్గానే. ఇవైతే మనం కూరలో తెచ్చుకునే కాయలండి. ఇవి కూరలకి పచ్చిమిరకాయలు తెచ్చుకుంటాం కదా, అందులో పండిన కాయలు ఇవి. నేను పండిన వల్ల ఇలా జాలిబుట్లో వేసి కడిగేసి జాలిబుట్లో ఆరేసి ఉంచుతానండి. దేనికన్నా పనికొస్తాయని. అవి ఏంటంటే టమాటా పచ్చళ్ళు గట్రా చేసుకున్నప్పుడు గట్రా నేను ఇవే వేసి చేస్తాను పచ్చళ్ళు. అన్నీ కట్ చేసి తీసేసానండి. ఇది కూడా మిక్సీ పట్టి చూపిస్తాను. ఇది మిక్సీ అయితే పట్టేసానండి. మరీ మెత్తగా పట్టుకోకూడదు పండుమిరపకాయ పచ్చడి. ఇలా కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి. ఇది నేను డైరెక్ట్గా రుబ్బిస్తాను. ఇంకా తాలింపు అయితే డైరెక్ట్గా పెట్టేస్తున్నానండి. ఇది పక్కన పెట్టి మళ్ళీ ఇందులో కొంచెం తీసి తాలింపు పెట్టుకోవడం కాదు. ఎందుకంటే నేను వేసిన పావు కేజీ కనుక పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా తాలింపు పెట్టి చూపిస్తాను మీకు. ఇందులోనే కొన్ని ఎల్లిపాయ రేగలు కూడా వేసుకుని ఒక తిప్పేసుకుందామండి. తిప్పేసానండి ఒక ఎల్లిపాయలు వేసి. ఇందులోనే కాస్త మెంతిపిండి కూడా వేసేస్తానండి. మెంతిపిండి ఆల్రెడీ నేను చేసుకున్నాను. ఒక స్పూన్ మెంతి కూడా వేసాను. ఒక 100 గ్రాముల ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఇందులో కాస్త కరివేపాకు, ఆవాలు. నేను పప్పులు అయితే ఏమి వేయట్లేదండి. శనగపప్పు, మినపప్పు అటువంటి ఏమి వేయను. ఇందులో కాస్త ఇంగు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదు. ఇది పండుమిరపకాయ పచ్చడి కనుక ఎండుమిరపకాయలు వేయట్లేదండి. ఆయిల్ అయితే మరిగిపోయిందండి. స్టవ్ పెట్టేద్దాం. ఈ పచ్చడి ఇంట్లో వేసి కలిపేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు, వేడి మీద కలిపేసుకోవచ్చండి. కలిపేసుకుని మూత పెట్టకూడదు. చల్లారిన దాకా పక్కన పెట్టేయాలి. అలాగా ఇందులో ఏమైనా తడి గట్టా ఉంటే ఈ వేడివేడి ఆయిల్లో వేయడం వల్ల ఏంటంటే అండి పోతుంది మొత్తం. అలా వేసుకుని వెంటనే డబ్బాలోకి అయితే పెట్టకూడదండి. ఇది మరుసటి రోజు వరకు పక్కన పెట్టేద్దాం. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బాగా చల్లారిన తర్వాత అప్పుడు డబ్బాలో పెట్టేసుకుంటాము. అంతేనండి, ఈ విధంగా చేసుకుంటే ఇది 50 రూపాయలు ఖర్చు కూడా అవ్వలేదండి నాకైతే. అదే మనం బయట కొనుక్కుంటే ఎక్కువ రేట్ అవుతుంది. ఒక 50 రూపాయలు కూడా అవ్వలేదండి నాకైతే. ఇది బాగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకుందామండి. అంతేనండి, పండుమిరపకాయ పచ్చడి అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.